Hello guys, welcome back to my YouTube channel. So guys, one of the top companies లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఒక లేటెస్ట్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. సో చాలా రీసెంట్ గా ఈ కంపెనీ నుంచి ఈ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఇంటర్, డిప్లొమా అండ్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మైక్రోసాఫ్ట్ కంపెనీలో మోస్ట్ రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్లీ స్టార్ట్ అయింది. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. సో పొజిషన్ డీటెయిల్స్ లోకి వెళ్తే డేటా సెంటర్ ఇన్వెస్టరీ అండ్ ఎసెట్ టెక్నికల్ పొజిషన్ కి సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం ఈ జాబ్ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. మోస్ట్ రీసెంట్ గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఈ పొజిషన్ కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పీరియన్స్ ఆర్ సీనియర్ డేటా సెంటర్ కొలీగ్స్ యొక్క డే టు డే ఆపరేషన్స్ లో సపోర్ట్ ను అందించాల్సి ఉంటుంది. లైక్ ఫెయిల్డ్ హార్డ్వేర్ ప్రొడక్ట్స్ యొక్క రిటర్న్ ప్రాసెస్ కి సంబంధించి వెండర్స్ తో కమ్యూనికేట్ చేయడము, వారంటీ క్లైమ్స్ ప్రాసెస్లను హ్యాండిల్ చేయడము అండ్ అలాగే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ డెలివరీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను డాక్యుమెంటేషన్ చేయడము, అంటే రికార్డ్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ ను అప్డేట్ చేయడము అండ్ ఆల్సో ప్యాకింగ్, షిప్మెంట్ అండ్ రిటర్న్ ప్రాసెస్ లకు సంబంధించి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉంటుంది. కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పై ఎంప్లాయీస్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో మినిమం డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే రిలేటెడ్ ఫీల్డ్ కి సంబంధించి అట్లీస్ట్ 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. సో సెలెక్ట్ అయిన వాళ్ళు హైదరాబాద్ లొకేషన్స్ కి సంబంధించి ఈ కంపెనీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీ విషయానికి వస్తే 3.2 LPA నుంచి 6.8 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ అవ్వడానికి డిఫరెంట్ సైన్ ఇన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వచ్చు, లేదా లింక్డ్ఇన్, లేదా జీమెయిల్ అకౌంట్, లేదా ఫేస్బుక్, ఇలా మీ కన్వీనియంట్ ని బట్టి మీకు నచ్చిన ఆప్షన్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చండి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ పొజిషన్ కి సంబంధించి ఇలా చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 3 to 4 స్టెప్స్ లో ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వంటి డీటెయిల్స్ ను ప్రొవైడ్ చేయండి. అండ్ అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో ఈమెయిల్ ఐడి, కంట్రీ నేమ్ అండ్ అడ్రస్ వంటి డీటెయిల్స్ ను ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ ను కూడా అప్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ను కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఈ రెండు ఆప్షన్స్ లో ఎన్ఏ ని టైప్ చేసి ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ లో ప్రెసెంట్ మంత్ ను సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి మ్యాండటరీ ఫీల్డ్స్ అండి. కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేసుకోవాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్ ను క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు వర్క్ ఆథరైజేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇండియాలో వర్క్ చేయడానికి లీగల్లీ ఎలిజిబుల్ ఏనా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మన సిటిజన్షిప్ ఇండియా కాబట్టి ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ కంపెనీ నుంచి
వీసా ఆర్ వర్క్ పర్మిట్ కావాలని అడుగుతున్నారు. సో, ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెక్షన్‌లో మీ జెండర్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ మీ ప్రొఫైల్‌కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.